ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అయితే క్లియర్గా చెప్తున్నది ఏంటంటే డీఎస్కలేషన్ అన్నటువంటిది కావాలి. మా దేశం నుంచి అమెరికా వెనక్కి వెళ్ళాలా, ఇజ్రాయెల్ వెనక్కి వెళ్ళాలా. అదే సందర్భంలో ఎక్కువ రోజుల పాటు మా రాజధానిని మీరేమీ చేయలేరు, మా ఇరాన్ ఏమీ చేయలేరు. మా చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ ఎవరైతే సౌదీ అరేబియా, దుబాయి ఇలాంటి దేశాలనైతే మేము ఇకపైన వాళ్ళ జోలికి పోము. అలాగే పబ్లిక్ అపాలజీ చెప్తున్నారనమాట. بدون توجه به تمام قوانین بین المللی هر جایی که دلشون میخواد مبارزه میکنن و از مدارس و بیمارستان ها و مراکز مختلف در کشور پرهیز ندارن از اینکه این کارها رو بکنن. من لازم از مردم بزرگوار کشور علیرغم همه این سختی هایی که وجود داره هر شب در صحنه از هر کسی که ایرانیه పొరుగు దేశాలకైతే క్షమాపణ చెప్పాడు, గల్ఫ్ దేశానికి. అయితే ఈయన క్షమాపణ చెప్పిన మాట వాస్తవమే, కానీ ఐఆర్జీసీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కొమైనీ భక్త బృందం, కొమైనీ సృష్టించినటువంటి కాలాంతకులు, ఇప్పుడు వాళ్ళు ఈయన మాట వింటారా లేదా అన్నది చూడాలి.